హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. అనకాపల్లి జిల్లాలోని సెజ్లో ఒక భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడులో 17 మంది అన్యాయంగా దుర్మరణం పాలయ్యారు. సో ఈ 17 మంది చావు కోరలోకి చిక్కుకొని బలైపోయారు. ఇంకా కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. సో వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ పేలుడు ఏంటి, ఎక్కడ జరిగింది, ఏంటి అనేది చూద్దాం. నిన్న బుధవారం రోజు అనకాపల్లిలోని రాంబిల్లి మండలం, అలాగే అచ్యుతాపురంలోని సెజ్, ఇప్పుడు గవర్నమెంట్ సెజ్లు కొన్ని స్థాపించింది కదా. సో ఈ సెజ్లో అనేక కంపెనీలు ఉంటాయన్నమాట. సో కంపెనీల కోసం ఏర్పాటు చేసిన అదొక పారిశ్రామిక వాడ. సో అందులో అనేక కంపెనీలు ఉంటాయి. సో ఆ కంపెనీల్లో ఒక కంపెనీలో ఈ విధంగా జరిగిందనమాట ఈ పేలుడు. సో ఆ కంపెనీ వచ్చేసి ఎసైన్సియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. సో ఇందులో నిన్న మధ్యాహ్నం 2:15కి ఈ పేలుడు జరిగింది. ఒకసారిగా బ్లాస్ట్ అవ్వడంతో ఇక అందులో ఉన్న వర్కర్స్, అలాగే అందులో ఉన్న ఎగ్జిక్యూటివ్స్, అలాగే అందులో ఉన్న ఆఫీసర్స్ అనేక మంది అందులో చనిపోయారు. కొంతమంది శిథిలాల కింద పడి చనిపోయారు. అయితే ఇది అక్కడ రియాక్టర్ పేలుడుతోనే జరిగిందా, రియాక్టర్ ఏమైనా పేలిందా అనే సందేహాలు అయితే మొదట్లో వచ్చాయి. తర్వాత చూస్తే ఇది రియాక్టర్ పేలడం కాదు, ఒక గ్యాస్ రిలీజ్ అయ్యి ఆ గ్యాస్ వల్ల ఈ బ్లాస్ట్ అయింది అని చెప్పేసి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారు అయితే క్లారిటీ ఇచ్చారు. అయితే దీని విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఈ గ్యాస్ లీకేజీ ఎందుకైంది? టీబీ అనే గ్యాస్ అనేది ఒకటి లీక్ అయ్యి ఆ గ్యాస్ మొత్తం ఒక బిల్డింగ్లో ఒక ఫ్లోర్ వరకు అది వ్యాప్తి చెందిందనమాట. ఆ వ్యాప్తి చెందిన తర్వాత దానికి ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ అనేది తగిలి సో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. సో తర్వాత ఆ బిల్డింగ్ గోడ కావచ్చు, అక్కడ కొన్ని మాత్రమే కూలాయి, మొత్తం బిల్డింగ్ అంతా కూలలేదు. సో ఆ ఫ్లోర్కి సంబంధించినవి మాత్రమే కూలిపోయాయి. దాని శిథిలాల కింద పడ్డ వాళ్ళు మాత్రం చనిపోయారు. సో ఇంత ఘోరంగా జరిగింది. సో ఈ గ్యాస్ లీకేజీని మీరు ఎందుకు అరికట్టలేకపోయారు అనేది మొదటి ప్రశ్న హోంమంత్రి గారు కూడా అడిగారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ సేఫ్టీ ఆడిటింగ్ అనేది ప్రతిసారి కూడా జరుగుతూ ఉండాలి. ఇంత భారీ స్థాయి కంపెనీల్లో వాళ్ళు చేస్తున్న వర్క్ కావచ్చు, దీనికి సంబంధించి అక్కడ లోపల ఎంతవరకు సేఫ్టీ ఉంది ఆ వర్కర్స్కి అనే చెకింగ్ అయితే, ఒక ఆడిటింగ్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నప్పుడే దానికి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది తెలుస్తుంది. ఒకవేళ చర్యలు లేకపోతే వాళ్ళ మీద శిక్షించైనా సరే గవర్నమెంట్ చర్యలు తీసుకునేలాగా వాళ్ళని పురిగొల్పడానికి అవకాశం ఉంటుంది. హోంమంత్రి గారు డైరెక్ట్గా ఆ యాజమాన్యానికి మెసేజ్లు పెట్టినా, వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు స్పందించలేదట. వాళ్ళని ఏమనాలి? ఎంత బాధ్యతారాహిత్యం ఇది! అంటే ఈ లీకేజ్ వల్ల జరిగింది అంటే ఇక్కడ ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్స్ సరిగ్గా లేవు అని అర్థం. ఇంత లీకేజ్ అయ్యి ఆ గ్యాస్ వచ్చి మొత్తం అలుముకొని పేలిపోయింది అంటే ఈ లీకేజ్ ఎలా జరిగింది? కేవలం అక్కడ సేఫ్టీ మెజర్స్ సరిగ్గా పాటించకపోవడం వల్లే జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 200కు పైగా ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. సో ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా. అయితే వీటిల్లో ఏదైనా ప్రమాదం జరిగితే, ఎలాంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇవి జరిగితే దాని నుంచి రెస్క్యూ చేయడానికి అక్కడ రెస్క్యూకి కనీసం ఒకే ఒక్క ఫైర్ ఇంజిన్ ఉందట. సరైన రెస్క్యూ టీములు కూడా లేవు అక్కడ. ఇన్ని కంపెనీలు, 100 మంది ఉద్యోగులు, 100 మంది కూడా కాదు. సో ఇంతమంది పనులు చేస్తూ ఉంటారు వాటిల్లో. మరి ఎందుకు అట్లా రక్షణ కల్పించలేకపోయారనే ప్రశ్న ఉంది. అది ఇప్పుడే కాదు, గతంలో అనేక సార్లు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అగ్ని ప్రమాదాలు లేదా అనుకోని మరొక ప్రమాదాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సెజుల్లో. సో జరిగిన ప్రతిసారి తర్వాత ఏదో చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం లాగా అప్పుడు ఏదో ఫైర్ ఇంజన్ రావడం చేయడం తప్పితే ముందే సేఫ్టీ మెజర్స్ ఎందుకు పాటించారనేది ఇప్పుడున్న పెద్ద క్వశ్చన్. ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ వ్యక్తుల ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు ఎంత వేదన చెందుతున్నారంటే, ఒక ఆవిడైతే తన అన్నకు రాఖీ కట్టడానికి వస్తే ఆయన సాయంత్రం బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి ఏదో రాఖీ కట్టించుకొని పడుకున్నాడట. తెల్లారి ఆయన మొహం చూద్దామంటే కనీసం ఆయన లేచేసరికి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. తిరిగి చూస్తే అందరూ మీ అన్నకి ఇలా అయింది అది అని చెప్తున్నారు. సో రాఖీ పండుగ రోజే ఇలా జరగాల అని చెప్పేసి ఆవిడ చాలా ఆవేదన పడుతున్నారు. తన అన్న చివరిసారి ఆయన మొహం చూడలేకపోయాను అని చెప్పేసి. సో ఇంత బాధాకరంగా కొన్ని కుటుంబాల్లో సంఘటన ఉంది. ఇంకా మరో వ్యక్తికి అయితే ఆయన పెళ్లి చేసుకోవాల్సిన సందర్భం, ఆల్రెడీ సంబంధం కూడా మాట్లాడుకున్నారట. సో ఆ యువకుడు కూడా ఇందులో చిక్కుకొని చనిపోయాడు. సో ఆయన తల్లి కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. సో ఇలా ప్రతి కుటుంబంలోనూ ఒక విషాదం అయితే చెలరేగిపోయి ఉందన్నమాట. అయితే మరి ఇప్పుడే జరిగిన సంఘటన ఇంతకుముందు జరగలేదా అంటే, గతంలో కూడా ఇటువంటి అనేకం జరిగాయి. సో ఆ సంఘటనలు కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, గతంలో జరిగిన సంఘటనలో ఒకసారి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. 2014 డిసెంబర్లో వచ్చేసి మైలాన్ కంపెనీలో భారీ పేలుడు జరిగింది. అందులో 2 చనిపోయారు. అదేవిధంగా 2022లో సీడ్స్ కంపెనీలో 2 సార్లు విషవాయువులు లీక్ అయ్యాయి. అందులో 500 మందికి పైగా మహిళలకి, కార్మికులకి అస్వస్థత జరిగింది. అలాగే 2022లోనే మళ్ళీ సెయింట్ గ్లోబైన్ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ఒకరు చనిపోయారు. అలాగే 2021లో వశిష్ట ఫార్మా ప్రమాదం జరిగింది. అందులో ఒకరు చనిపోయారు. 2020లో సన్వీరా లిమిటెడ్ కంపెనీ చిమ్నీ కూలి ఒక వ్యక్తి చనిపోయాడు. అలాగే 2019లో ఏషియన్ పెయింట్స్ కంపెనీలో ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయారు.
ఇక 2023లో జిఎంఎఫ్సి ల్యాబ్లో బాయిలర్ పేలి ఒక వ్యక్తి చనిపోయాడు. 2023 ఫిబ్రవరిలో మెదాన్ ఫెర్రోస్ ఫార్మాలో ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు. అదే 23లో జూన్లో అభిజిత్ ఫెర్రో కంపెనీలో కూడా ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు. అదేవిధంగా అదే జూన్లో మళ్ళీ మరో ప్రమాదం, సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు జరిగి అక్కడ 4 వ్యక్తులు చనిపోయారు. సో ఇలా అంటే ఇవన్నీ మీడియాలో వస్తున్న కథనాలు అనమాట. సో ఈ విధంగా అనేక మంది ఇట్లా చనిపోతూ ఉన్నారు. అంటే దీంట్లోనే అంటే ఈ సీజన్లోనే ఇన్ని జరిగాయి. గత సంవత్సరమే వరుసగా ఒకే నెలలో 2 జరిగాయి. ఈ సంవత్సరం ఇంత భారీ స్థాయిలో జరిగింది. గతంలో జరిగినవన్నీ కూడా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోతే ఇప్పుడు జరిగిన దాంట్లో దాదాపు 17 మంది. చాలా పెద్ద విషయం ఇది. దీని మీద సీఎం గారు ఉన్నత స్థాయి సమీక్ష వేసి దీన్ని సమీక్షిస్తాము, సో దీని మీద ఒక కమిటీ వేసి ఈ నిజాలు నిగ్గు తేలుస్తాము అని చెప్పేసి అన్నారు. ఇదే కాదు, మొత్తం అక్కడ ఉన్న సీజన్లు అన్నిటి మీద కమిటీలు వేయాలి. ఎందుకంటే ఎక్కడా కూడా రక్షణ వ్యవస్థ లేకపోతేనే దాదాపు 10 కంపెనీల్లో ఈ విధంగా జరిగింది. ఇంకా ఎన్ని కంపెనీల్లో జరుగుతాయో తెలియదు. ఇప్పుడు దీన్ని రెస్క్యూ చేయడానికి కూడా ఎవరైతే ఫైర్ ఆఫీసర్స్ ఉన్నారో, ఇక్కడ ఉన్నది ఒకటే అయితే మిగతా ప్రాంతాల నుంచి అనేక ఫైర్ ఇంజిన్స్ తెప్పించి దీన్ని ఫైర్ని ఆర్పడానికి ప్రయత్నించారనమాట. సో ఇంత రిస్క్ చేసి, ఇంత టైం కేటాయించి, ఇంత చేసేలోపు అక్కడ ప్రాణాలు ఉంటాయా? ఆ ఫైర్ వల్ల వచ్చే పొగతోటే సగం మంది చచ్చిపోతారు ఊపిరాడక. చాలా త్వరగా చర్యలు తీసుకుంటే కదా బతికేది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో దీని మీద సీఎం గారు అయితే చాలా త్వరగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. సీఎం గారు అయితే టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సో ఆయన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఈ సెజ్ అధికారులతోటి వీళ్ళందరితోటి ఆయన సమావేశమై ఆయన మాట్లాడారట. సో ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ పాటించాల్సిందే అని చెప్పేసి ఆడిట్ కోసం, ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ కోసం మేము కమిటీ చేస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో సేఫ్టీ ఆడిట్ ఇప్పుడు జరుగుతుంది. అంటే నిజంగానే ఈ ఏదైతే సామెత ఉందో అట్లాగే జరుగుతుంది. మొత్తం కాలిపోయిన తర్వాత సేఫ్టీ ఆడిట్ వచ్చింది. సరే, మిగతా వాటికన్నా చర్యలు తీసుకోవడానికి ఇది ఒక ట్రిగ్గర్ అనుకోవాలి. సో దానికి తగ్గట్టు చూడాల్సిందే, మనం చేసేదైతే ఏమీ లేదు. అయితే మొత్తం దాదాపు 10,000 ఎకరాల్లో ఉన్న ఈ సెజ్, దీంట్లో